కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిన కాడి నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెల్లారి లెగిస్తే ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన నరం, ఆయనలో ఉన్న ఆ రోమలన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఏమి చేయాలని ఆలోచిస్తాయి. మీ పేరు? నా పేరు అబ్దుల్ బారీ అండి. ఓకే, ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తే ఉందండి, ప్రజలందరూ కూడా ఈరోజు మరి 11 స్థానాలకి వైసీపీ పార్టీకిను మరి 150 పైకి మరి తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి తెలుస్తుంది కదా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా పట్టం కట్టారనేది. ఇంకా దీంట్లో చెప్పుకోవడానికి ఏముంది, ఇప్పుడు వాళ్ళు చేసిన అన్యాయాలకి దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళని ఒక ముట్టిగా వేయడంతో 11 స్థానాలకి దిగజారిపారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని 23 స్థానాలు 23 అని చెప్పి వెక్కిరించారు. అయితే మీరు చేసిన ఈ దౌర్జన్యాలు కానివ్వండి, ఈ అక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు గడిచిన 5 సంవత్సరాలు చూశారు కాబట్టి మీకు 11 స్థానాలకి పరిమితం చేసి ఆఖరికి అసెంబ్లీలో కూడా మీకు ఎలాంటి గౌరవం లేని పరిస్థితి, అలాగే మీరు ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. రెడ్ బుక్ అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అండి ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మనం. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా యువ నాయకులు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఏదో చరిత్ర సృష్టించాలనో లేకపోతే మిమ్మల్ని ఏదో చెయ్యాలనో అక్రమంగా మిమ్మల్ని అరెస్టు చేయాలనేది కాదు. రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఈ రాష్ట్రం కాదు ప్రతి రాష్ట్రంలో కూడా దాని గురించి చెప్పుకునే తగ్గ నారా లోకేష్ గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. రెడ్ బుక్ అనేది ఏంటండి, ఏదైతే మహిళల పైన దాడులు చేసి ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారో వాళ్ళ కోసం ఈ రెడ్ బుక్. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తన భుజం పైన తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారని చెప్పి వాళ్ళపైన అత్యాచారాలు చేసి వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు, దాని గురించి రెడ్ బుక్. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో నడుస్తున్నారు, వాళ్ళపైన వాళ్ళ ఇంటిపైన వాళ్ళ పిల్లలపైన వాళ్ళ కుటుంబం పైన దాడి చేస్తున్నారు కాబట్టి ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారు. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన కార్యక్రమాల్ని మీరు ఏదైతే దుష్ప్రచారం చేసి ఏదైతే ఒక ప్రజావేదిక కానివ్వండి, ఒక అమరావతి కానివ్వండి, వీటన్నిటిని కూడా కూలుస్తున్నారు కాబట్టి దాని గురించి తీశాడు నారా లోకేష్ గారు రెడ్ బుక్. మీరు చేసిన తప్పుడు పనులకి మీరు చేసిన అన్యాయాలకి ఈ రెడ్ బుక్ తీశారే కానీ అలాగే మిమ్మల్ని ఇచ్చేసి అనేది కాదు. మీరు చేసిన తప్పులకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మీకు 11 స్థానాలు, అలాగే మీరు చేసిన తప్పుడు పనులు కూడా ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ తీశారు. కాబట్టి ఒకడు గుండె నొప్పి అని చెప్పి, ఒకడికేమో కాళ్ళు నొప్పి, ఒకడికేమో చెయ్యి నొప్పి అని చెప్పి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే మీరు తప్పులు చేశారు కాబట్టి ఈరోజు తప్పించుకు తిరుగుతున్నారు. తప్పుడులాగా మీరు తప్పించుకుని తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు రెడ్ బుక్ భయపడుతున్నారు. రెడ్ బుక్ అనేది మీరు చేసిన తప్పుడు పనులకి న్యాయంగానే అది ప్రజలకు తెలియచేసి మిమ్మల్ని బొక్కలో దోస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, ఈ అరెస్టులు కొంతమంది కక్షపూరితం అని చెప్పేసి అని అంటున్నారు. కక్షపూర్వకం అంటే మీరు ఒకటే గమనించుకోవాలి, సుధాకర్ డాక్టర్ అనే అతని పైన కక్షపూర్వకంగా ఏదైతే మార్క్స్ లేవని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే ఆయన్ని కిరాతకంగా బట్టలిప్పి రోడ్డు మీద ఆయన్ని ఆ రకంగా ఒక ఎడ్యుకేట్ పర్సన్ ని, ఒక డాక్టర్ ని ఆ రకంగా మీరు చంపేసిన పరిస్థితి, మీరు పిచ్చోడిని చేసి మీరు చంపేసిన పరిస్థితి. అంటే ఒక కక్షపూరితం, మీరు కక్షపూరితం రాజకీయాలు చేశారు కాబట్టి ఒక దళిత డాక్టర్ల పైన మీరు అత్యాచారాలు చేసి రోడ్ల మీద పిచ్చోడిని చేసి చంపేసేస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారు. మీరు హత్యాపూర్వకమైన రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పైన బురద చెల్లుతున్నారంటే దీనికన్నా హాస్యపదం ఇంకేదైనా ఉందండి? కానీ ఈ ప్రభుత్వంలోనే ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వమే రౌడీ పరిపాలన, అసలు ఏమాత్రం ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు అందుబాటులో లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇదన్నీ కూడా ₹5 చేసుకునే పేటిఎం బ్యాచ్ చేసే సోషల్ మీడియా ప్రచారం. ఇదంతా వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిన కాడి నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే చెప్పిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాగే రాబోయే హామీలు కూడా అవి కూడా పలానా టైంకి చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతోంది. ఈ పేటీఎం బ్యాచ్ పనికి మాలిన కుక్కలు వీళ్ళందరూ ఏంటంటే
సోషల్ మీడియా ముందు పిచ్చి పిచ్చి వాడి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా ఏ ప్రెస్ మీట్ కానివ్వండి ఎవరిని అడిగినా కానీ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే మీరు చేసిన ఈ యొక్క ఎదవ పనులకి రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయి ఎక్కడో లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి. కాబట్టి కొంత టైం పడుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని కూడా ఆలోచించుకున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అభివృద్ధి పరంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే దీని గురించి నేను స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒకటే పాయింట్, హైదరాబాద్ను చూడండి. అదే సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మళ్ళీ అది ఇక్కడ పునరుద్ధరిస్తారు. దాన్ని బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల్లో కన్నా మిన్నంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 పట్టణంలో నిలబడతారని చెప్పి మా అందరి నమ్మకం, రాష్ట్ర ప్రజలందరి నమ్మకం. కాబట్టి వైసీపీకి 11 స్థానాలు ఇచ్చారు, మాకు ఘన విజయాన్ని స్థానాన్ని మాకు ఇచ్చారు ప్రజలందరూ కూడా. మీ పేరు? నా పేరు గాజుల లక్ష్మీనారాయణ. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? భగవంతుడు త్రిమూర్తుడికి ఇచ్చాడు ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించమని. ఆంధ్రప్రదేశ్ అనే రథంలో శ్రీకృష్ణుడుగా చంద్రబాబు నాయుడు, అర్జునుడుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని భగవంతుడు వాళ్ళిద్దరికి త్రిమూర్తులు, వాళ్ళ అబ్బాయి ముగ్గురికి త్రిమూర్తులుగా ఇచ్చాడు. దీన్ని అభివృద్ధి పథంలో నడిపించి దీన్ని వృద్ధిలోకి తీసుకెళ్తారని నాకు తెలుగుదేశం ప్రజలందరూ ఇచ్చిన తెలుగుదేశం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళింది కానీ కిందకు బాదు. భగవంతుడు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ బాగు చేయించమని ఒక వరంలాగే ఇచ్చాడు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఊరిని ఆటికి ఆశపడి ఆయన ఏమన్నా కానీ కరెంటు ఫ్రీ అన్నాడు, 10 సంవత్సరాలు వెనక్కపోయింది. ఈయనేమన్నా కానీ నవరత్నాలు అన్నాడు, 5 సంవత్సరాలు వెనక్కపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఎత్తున మనమే నిప్పులు పోసుకుంటే చంద్రబాబు నాయుడు పాపం ఏం చేస్తాడు? ఆయన ఒక్కడు ఏం చేయలేడు కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనస్సు పెట్టి ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, కొంతమంది అవి కక్షపూరితం అని అంటున్నారు. అవి ఎవరు చేసింది వాళ్ళ నాలిక. ఆ నాలిక దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కనుక వాళ్ళు బాధపడుతున్నారు. అంతేగాని వీళ్ళు చంద్రబాబు నాయుడు చేసేది ఏం లేదు, పవన్ కళ్యాణ్ చేసేది ఏం లేదు. మనం చేసిన పనికే మనకి భగవంతుడు ఫలితం ఇస్తున్నాడు. ఆ నాలికని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి బాధ ఉండేది కాదు. ఆ నాలిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అధికారంలో ఉండగా. అందుకని వాళ్ళు బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడుది ఏముంది, పవన్ కళ్యాణ్ది ఏముంది, ఊరిని మనసులు ఊహించుకుంటూ ఉంటారు. పరిపాలనలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు తెల్లారి లెగిస్తే ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన నరము, ఆయనలో ఉన్న ఆ రోమలన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఏమి చేయాలని ఆలోచిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎలా దొయ్యాలా, ఎక్కడ దొయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. అదే తేడా వాళ్ళిద్దరికి, ఏమీ తేడా లేదు, అంతా ఒకటే. తేడా అక్కడొక్కటే ఉందన్నమాట తేడా. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు వరంగా ఇచ్చాడన్నా కదా, రాష్ట్రానికి భగవంతుడు వరంగా ఇచ్చాడు. దీన్ని ఊరినే ఇత్తానికి ఆశపడి జనం మన ఎత్తున మనమే నిప్పులు పోసుకున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? 10 సంవత్సరాలు వెనక్కిపోయింది, ఇప్పుడు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈ 15 సంవత్సరాలు ఎప్పుడో స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసేవాడు, మీరేమో చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన వరం అని చెప్పని అంటున్నారు. మరి అపోజిషన్ వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే మోసం అనేది ఖచ్చితంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు? 70 సంవత్సరాల వయసమ్మా, నేను రాజశేఖర రెడ్డి వెళ్ళిన బతికాను. నేను నా కళ్ళతో చూసా. నాకు భగవంతుడు, నేనేమి చదువుకొని పామరుణ్ణి, నా కళ్ళతో నేను చూసా. భగవంతుడు ఇచ్చిన కళ్ళతో ఆయన కట్టిని కనపడుతున్నాయి, ఆయన చేసిన పథకాలు కనపడుతున్నాయి. నేను ఒరిజినల్ తెలుగుదేశం పౌరుణ్ణి. నేను అదగా ఒరిజినల్ తెలుగుదేశం. మా జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ మా కులమే. అయినా నేను ఆయన దాంట్లో చేరలా. నేను తెలుగుదేశంలో చేరా, తెలుగుదేశానికే సభ్యత్వం తీసుకున్నా. కానీ
మా పవన్ కళ్యాణ్ మా గోరంట్లో మా జనసేన తీసుకోమన్నారు. ఒరిజినల్ తెలుగుదేశం పౌరుణ్ణి గుర్తుపెట్టుకోండి. ఓకే.